కోటా సిల్క్ సారీస్ లో లేటెస్ట్ డిజైన్స్ వచ్చేసిందండి. చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఫ్యాబ్రిక్ కూడా డిజైన్స్ కూడా మన దగ్గర సారీస్ చూసారు కదా. మన అందులో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది. అందులో కలర్ ఆప్షన్స్ అనేది ఇన్నిగానే ఉన్నాయి. సెకండ్ వన్ డిజైన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు పళ్ళు ఆప్షన్ చాలా డిఫరెంట్ ఉంది. అలాగే బ్లౌజ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ఉంది. 30,000 ఉందా మీ దగ్గర? అందులోనూ కొన్ని సెట్స్ తీసుకోవాలనుకుంటున్నారా? అది కూడా కోటా సిల్క్ లో. చూడండి వీడియో. కోటా సిల్క్ లో కలెక్షన్ చూడాలా? మరి ఫ్యాబ్రిక్ అంతా మీకు సేమ్ కావాలా? ఇంకా డిజైన్ ఆప్షన్స్ కావాలా? మరి అలాంటప్పుడు ఎక్కడెక్కడో చూసిన దానికంటే మరి మన దగ్గర ఎక్కడ సూరత్ గుజరాత్లోనండి. సూరత్ గుజరాత్లో మనకి యాపిల్ లైఫ్ స్టైల్ రియల్ మ్యానుఫ్యాక్చర్ ఉండగా ఇక్కడ ఇవన్నీ కలెక్షన్స్ మీకు కోటా సిల్క్ కావచ్చు, టస్సర్ సిల్క్ కావచ్చు, కాటన్ సిల్క్ కావచ్చు, అందులోనే మళ్ళీ ప్రీమియం కలెక్షన్స్ కావచ్చు, వాట్ నాట్ అండి. ఎన్నో కలెక్షన్స్ అనేది మేము మీకోసం తీసుకొచ్చాము. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క వీడియోలో ప్రత్యేకమైన కలెక్షన్స్ తీసుకొస్తున్నాము. మరి మీరు కూడా అలానే మీరు హైదరాబాద్ అయినా మదీనా మార్కెట్ అయినా ఎక్కడి నుండి మీరు వీడియో చూసినా పర్వాలేదు, మీ ఇంటికి పార్సల్స్ అనేది వచ్చేస్తుంది. మరి ఇవన్నీ విషయాలు పక్కన పెట్టేస్తే ఇవాళ వీడియోలో 2 డిజైన్స్ తీసుకొచ్చాను. మరి చూద్దాం. సరిగా కలెక్షన్స్ గురించి చూసుకున్నట్లయితే అండి, ఇది మనకి కోటా సిల్క్ ఫ్యాబ్రిక్ అని చెప్పాను కదా. క్యాట్లాగ్ కూడా ఉందండి. ఇవి మన క్యాట్లాగ్ ఐటమ్స్ ఉంటుంది. ఈ క్యాట్లాగ్ నేమ్ చూసుకున్నట్లయితే మనకి జారికా వాల్యూమ్ 2 అంటే నేను ఇందులో నుంచి ఒక సారీ కట్టేశాను. అది కూడా ఏ సారీ అంటే ఈ సారీ నేను కట్టుకున్నాను. దీని లుక్ కూడా నేను తర్వాత చూపిస్తాను. పక్కన స్క్రీన్ మీద యాడ్ చేస్తారు చూడండి. అండ్ ఇందులో ఇన్ని కలర్ ఆప్షన్స్ అనేది ఉన్నాయి. ఇవి మనకి ఏంటంటే ఇందులో 2 రకాలుగా నేను తీసుకొచ్చాను కాబట్టి ఇవాళ 1 by 1 సారీస్ చూపిస్తాను. ఇది చూడండి, ఇది మనకి బ్లాక్ ప్రింట్ లో వచ్చేసింది. బోర్డర్ చూసుకున్నట్లయితే మనకి జరీ అంటే గోల్డెన్ లో వస్తుంది. సారీ అంతా మనకి ఆఫ్ వైట్ లో వచ్చేసి ఇలా ఉంటుందండి. చాలా మంచి డిజైన్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆఫ్ వైట్ లోనైతే మనకి కేరళ సైడ్ అయితే చాలా బాగా సేల్ అవుతాయి ఆఫ్ వైట్ చూసుకున్నట్లయితే. ఇది మనకి బ్లౌజ్ వస్తుందండి. బ్లౌజ్ కూడా మనకి అంత బ్లాక్ ప్రింట్ లో వచ్చేసి మంచి గోల్డెన్ బోర్డర్ వచ్చింది కాబట్టి ఇందులో మనకి ఇంకా ఎక్కడ డౌట్ పెట్టాల్సిన అవసరం లేదు. అయితే సారీ మధ్యలో కూడా అంత ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది. చూస్తున్నారు కదా ఇలా. అంటే మనకి ఒకవైపు చూసుకున్నట్లయితే డిజిటల్ ప్రింట్ లాగా కనిపిస్తుందండి. దీంట్లో ఉన్న వర్క్ అయితే సారీ అంతా కూడా ఈ విధంగానే ఉంటుంది. మధ్యలో మళ్ళీ మీకు లైన్స్ కూడా కనిపించవచ్చు. సారీ మొత్తం ఈ విధంగానే ఉంటుంది. పళ్ళు కూడా మనకి ఏంటంటే మనకి సపరేట్ ఏం రాలేదు, ఇందులో నుంచే వచ్చేసింది. డిజైన్ కూడా చూసారు కదా ఈ విధంగా ఉంది. ఇందులో ఉండే అన్ని సారీస్ కూడా ఈ విధంగానే ఉంటాయండి. ఇక మనం కలర్స్ చూసుకున్నట్లయితే చూడండి ఇలా ఉంటుంది. బోర్డర్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ కలర్ ఆప్షన్ వస్తుంది. చూస్తున్నారు కదా ఇలా మంచి ఫ్లవర్ డిజైన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఈ ఫస్ట్ వన్ అంటే వాల్యూమ్ 2 దాంట్లో మీకు అన్ని ఫ్లవర్ ప్యాటర్న్ సంబంధించిందే ఉంటుంది. బోర్డర్ మాత్రం మీకు సేమ్ గోల్డెన్ కలర్ లోనే వస్తుంది. అలాగే కలర్స్ మాత్రం మీకు వేరుగా ఉంటుందండి. చూడండి ఇవన్నీ మనకి డిజిటల్ ప్రింట్ చాలా మంచి డిజైన్ లో వచ్చేసింది. ఇవన్నీ కూడా మనకి ఫ్లవర్ ప్యాటర్న్ కావచ్చు. అందులో మనకి బ్లాక్ ప్రింట్ చూసుకున్నా అలాగే లైన్స్ చూసుకున్నా. ఒక మాటలో చెప్పాలనుకున్నట్లయితే మనకి ఫ్యాబ్రిక్ లో ఏంటి చెప్పనా, ఒక న్యూ క్రియేటివిటీ తీసుకొచ్చేసారు ఇందులో. అంటే ఇందులోనే కాదు, ఇప్పుడు మనకు ఒకప్పుడు ఏంటంటే గోధుమ రంగు సారీస్ ఏంటంటే మెరూన్ కలర్ బోర్డర్ కానీ అందులో గోల్డెన్ బోర్డర్ కానీ చిన్న బుట్టీస్ డిజైన్స్ వచ్చేది. కానీ ఇప్పుడు ఆఫ్ వైట్ అంటేనే చాలా డిఫరెంట్ డిజైన్స్ అనేది వస్తున్నాయి. ఇలా చూస్తున్నారు కదా. ఇవి కూడా అండి చాలా అంటే చాలా ఫేవరెట్ కలర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు, ఫేవరెట్ ఫ్యాబ్రిక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి సాఫ్ట్ గా వచ్చేసింది. ఇది చూడండి, ఇది కలర్ కూడా మనకి చాలా డిఫరెంట్ ఉంది. ఇదంతా మనకి ఇక్కడ వరకు జరీ కూడా అందులోనే కలిసిపోయింది. మనకి ఫ్లవర్ ప్యాటర్న్ కూడా అందులోనే కలిసిపోయింది. అంటే తేలుతుంది, కనిపిస్తుంది బాగా, కానీ డిజైన్ డిఫరెంట్ ఉంది. సరే ఇవన్నీ ఒక డిజైన్ వచ్చేసింది. నెక్స్ట్ డిజైన్ చూసుకున్నట్లయితే ఇది కూడా అంతేనండి. కాకపోతే ఇదేంటంటే ఒక డిఫరెంట్. ఇక్కడ మీకు బోర్డర్ చూస్తున్నారా, గోల్డెన్ జరీ కాక మళ్ళీ ఇక్కడ మనకి డిఫరెంట్ వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ మీకు బోర్డర్ చూసుకున్నా పళ్ళు ఎండ్లో చూసుకున్నా కూడా కొన్ని దాంట్లో టాజల్స్ ఉంటుంది, కొన్ని దాంట్లో మనకి హెమ్మింగ్ అని అంటారు కదా అండి, అది కూడా మొత్తం స్టిచ్చింగ్ చేసి వస్తుంది. ఇందులో నుంచి కూడా నేను ఒకసారి ఓపెన్ చేస్తాను. కలర్ ఆప్షన్ చూద్దాం. చూడండి
ఏది మెయిన్ పార్ట్ వచ్చేసి అది మనకి ఆఫ్ వైటే ఉంటుంది, ఇందులో ఉండేది మాత్రమే మనకి డిఫరెంట్ ఉంటుంది. ఇది కూడా చూడండి, దీనికి మనకి బ్లూ కలర్ అనేది మనకి కాంట్రాస్ట్ కలర్ వచ్చేసింది. అదేవిధంగా చెప్పాను కదా నేను పళ్ళులో కూడా ఇలా డిఫరెంట్ వచ్చిందని. సరే మరి ఈ కలర్ కనిపిస్తుందో లేదో నాకు కామెంట్ చెప్పండి, నేను ఇంకొకసారి ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ కూడా డిఫరెంట్ అండి. మీకు ఒక్క మాటలో చెప్పాలనుకున్నట్లయితే చాలా డిఫరెంట్. ఇది చూడండి, ఇక్కడ ఏదైతే కలర్ వచ్చిందో ఇందులో మళ్ళీ మనకు అదే కలర్ వచ్చింది, కానీ గోల్డెన్ మాత్రం మొత్తం అన్ని సారీస్లో కూడా ఒకటే కలర్ ఆప్షన్ వచ్చింది. సరే ఇక ఈ సారీ మనం చూద్దాము. వావ్, ఈ సారీ చూసారా అండి? బ్లౌజ్ అనేది ఎంత కాంట్రాస్ట్ కలర్ వచ్చేసింది, గ్రీన్ కలర్ ఉంది. మళ్ళీ ఇందులో ఫ్లవర్ ప్రింట్ కూడా మనకి కనిపిస్తుంది ఇందులో. అలాగే సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకోవచ్చు, మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది. అండ్ దీంట్లో బ్లౌజు అలాగే పళ్ళు ఏ విధంగా ఉందో చూద్దామండి. మరి ఇందులో మనం పళ్ళు డిఫరెంట్ చూసుకోవచ్చండి. ఫస్ట్ దాంట్లోనైతే సేమ్ ఒకటే డిజైన్లో వచ్చేసింది, ఇందులో మనకి డిఫరెంట్ ఉంది. విత్ టాజల్స్ కూడా చూసుకోవచ్చు. చూసారా కదా, అన్నీ మంచి మంచి కలర్ ఆప్షన్స్. బోర్డర్ కూడా మనకి డిఫరెంట్ ఉంది, ఈ సారీలో చూసుకోవచ్చు. ఇక్కడ మీకు బోర్డర్లో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్. అంటే మనకేంటంటే ప్రతి ఒక్క చిన్న దాంట్లో కూడా మనకి అందులో కొత్తగా డిజైన్ చేసి ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మనకు వచ్చే కస్టమర్స్కి ఏంటంటే చూసే దాంట్లో కూడా ఒక కొత్తగా కనిపించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ వీళ్ళు కొత్తగా డిజైన్స్ అనేది చేయడం జరుగుతుందండి. అయితే నేను మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ మీకు బడ్జెట్ ఎక్కువ పెట్టుకోవాలనుకుంటా, ఒకవేళ తక్కువ తీసుకోవాలనుకున్నా కూడా మీ ఇష్టం. కానీ ఇక్కడ ఒకసారి కొన్ని శాంపిల్స్ తీసుకొని చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది ఏ రేంజ్లో మీకు బిజినెస్ అనేది రన్ అవుతుంది అన్నది. ఫస్ట్ కొన్ని శాంపిల్స్ తీసుకోండి, మొత్తమే లక్షల కొద్దీ ఇక్కడనే పెట్టుబడి పెట్టేసి మిమ్మల్ని తీసుకోవాలని కూడా నేను చెప్పలేను. కొంత అమౌంట్ పెట్టుకోండి, దాని తర్వాత మీకు రెస్పాన్స్ వచ్చిన తర్వాత రిపీట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. కానీ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.